hello and namaste. This is your Hasini. Welcome to our favorite cookery show, Me Inti Vanta. ఈరోజు స్పెషల్ అందరికీ తెలుసు కదా, స్వీట్ హోమ్ నుంచి మనం 2 వంటలు నేర్చుకోబోతున్నాం. సో నాకు తెలుసు మీ అందరూ దానికోసమే ఎంతో ఆతృతగా టీవీల ముందు ఎదురు చూస్తున్నారని. అందుకోసమనే ఈరోజు నేను వచ్చేసాను చింతల్లో ఉన్న జి హరీష్ రెడ్డి స్వీట్ హౌస్కి. వాళ్ళు మనల్ని ఆహ్వానించారు, మన కోసం 2 వంటలు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి వెళ్ళి ఆ వంటలు ఏంటి, అసలు వాటి స్పెషల్స్ ఏంటి, ఎంత ఈజీగా చేసేయచ్చు చూద్దామా, రండి నాతో. హాయ్ రాజు గారు, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాం. స్వీట్స్ బాగా చేస్తున్నారా? రెగ్యులర్ గా సేల్స్ బాగుంటున్నాయా? బాగుంటాయి మేడం. సో మరి ఈ రోజు మీ ఇంటి వంట వ్యూవర్స్ కోసం ఏ స్వీట్స్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు చేయడానికంటే స్టార్టింగ్ ఫస్ట్ ఐటమ్ అయితే సీతాఫల్ చేస్తున్నాం మేడం, కాజు సీతాఫల్. దీనికి అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తారా? చెప్తాం మేడం. కాజు పొడి, చక్కెర, బాదం, పిస్తా, ఇలాచి, నెయ్యి, స్వీట్ గమ్. సో మరి సీతాఫల్ తయారు చేసుకోవడానికి అన్ని రెడీగా పెట్టుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామంట. కళాయి పెట్టుకోవాలి మేడం దీని మీద. ఓకే. తర్వాత వాటర్ పోయాలి. సో ఫస్ట్ వాటర్ వేస్తారు కదా, వాటర్ ఎందుకండి? వాటర్ చక్కెర కరండి అంటే పాకం పట్టుకోవాలి ఫస్ట్. ఓకే, వాటర్ వేస్తారు కదా, ఇంకేమి వేయాలి అందులో? చక్కెర వేయాలి మేడం. చక్కెర. సో ఇది ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? ఉంటుంది. ఎంత క్వాంటిటీ వేసుకుంటారు? ఇది 1/2 కిలో ఉంటుంది మేడం. సో 1/2 కిలోకి ఎంత మనకి సీతాఫల్ రెడీ అవుతాయి? ఎన్ని కేజీస్? 1 కిలో అవుతుంది మేడం. 1 కిలో. తర్వాత ఇది మనం కరగడానికి కలపడానికి ఇది తీసుకోవాలి. వాటర్ కూడా సరిపడా ఎలా తెలుస్తుంది? కొంచెం వేసుకుంటే సరిపోతుందా? కొంచెం తగినన్ని వేసుకోవాలి. ఓకే. సో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ స్వీట్ హౌస్లో? 7 years నుంచి చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ఇక్కడైనా, ఇంతకు ముందు ఎక్కడైనా చేస్తారా? ఇంతకుముందు ఎక్కడ చేసినాం, ఏస్రావునగర్లో మేము చేసినాం. ఓకే. ఎలా ఉంటారు మీ సార్ వాళ్ళు మీతో? బాగుంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు మేడం. ఓకే. కొలీగ్స్ అందరూ ఎలా ఉంటారు ఇక్కడ? పర్లేదు, బాగానే ఉంటారు మేడం. ఎంతమంది వర్క్ చేస్తున్నారు మొత్తం? 6 members. సో ఎక్కువ సేల్స్ ఉన్నప్పుడు ఇంకెక్కువ పెంచుతూ ఉంటారు? ఎక్కువ పెంచుతుంటారు, మా సార్ పెంచుతుంటారు. సో ఈ పాకం ఎలా రావాలండి? గట్టిగా ఉండాలా, తీగ పాకమా? తీగ పాకం ఉండాలి మేడం. తీగ పాకం ఉన్నాక మనం కాజు వేసుకోవాలి. ఇంకా రాజుగారు మీ నేటివ్ ఎక్కడ? అంటే కర్నూలు మాది. కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇలా ఉండేదా? ఫస్ట్ మా బాబాయ్ వచ్చాడు, తర్వాత మేము వచ్చాం. బాబాయ్. ఓకే. ఆయన వల్ల వచ్చారా లేకపోతే మీకు? ఆయన వల్లే వచ్చాం మేడం. ఇంట్రెస్ట్ లేదా? ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు, తర్వాత ఇక్కడ వచ్చేసి. ఏం చదువుకున్నారు? 7th class వరకు. ఏ తర్వాత చదవాలనిపించలేదా? చదివలేదండి. చదివించలేదా? చదవాలనిపించలేదా? చదవాలనిపించలేదు మేడం. స్వీట్స్ చేసుకోవాలనిపించిందా? అన్ని రకాలు చేయగలరా స్వీట్స్? అన్ని రకాలు వచ్చేసాయి. అన్ని స్వీట్స్, హాట్స్ మొత్తం వచ్చేస్తాయి. మరి మీ బాబాయ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా బాబాయ్ ఇప్పుడు హరీష్ రెడ్డి. హరీష్ రెడ్డి గారు బాబాయ్ షాప్లోనే చేస్తున్నారు. సో నొరుగు వస్తుంది కదా, పాకం వచ్చేసింది మేడం. ఇప్పుడు మనం కాజు పొడి దీంట్లోకి వేసుకోవాలి. సో బాగా నొరుగు వచ్చే వరకు పాకం పట్టుకోవాలండి. ఇదేంటి? కాజు పొడి మేడం. ఇది కాజు పొడి. జస్ట్ ఓన్లీ కాజు తీసుకొని పొడి చేస్తారు, మిక్సీ పట్టుకోవాలి మేడం. అది ముందు వేయించాలా కాజు? ఏం లేదు మేడం, పచ్చిదే మిక్సీ పట్టాలి. ఓకే. సో ఇంకా అండి, బాగా మూవీస్ చూస్తారా? చూస్తుంటాను మేడం. ఎవరు ఇష్టం బాగా? ప్రభాస్. ఓ ప్రభాస్, యంగ్ రెబల్ స్టార్. మీరు కూడా అంతేనా? అంత ఫీల్ కాలేదు. అంత ఫీల్ కాలేదా? ఓకే. అయితే నార్మల్ లెవెల్లోనే ఉన్నారు, అప్పర్ లెవెల్కి వెళ్ళి ఎక్కువ ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఫీల్ అవ్వచ్చు కదా, మీరు మీ హీరోని బట్టి మీరు ఆయన ఎంతో హైట్ ఉంటాడు మేడం, మనం అంత హైట్ లేము. హైట్ డిఫరెన్స్ ఉందని పాపం ఎక్కువ కమిట్ అవ్వట్లేదు. ఓకే. అన్ని చూస్తారా ఆయన మూవీస్? అన్ని, ప్రతి ఒక్క సినిమా చూస్తాను. బాగా నచ్చిన మూవీ ఏంటి ప్రభాస్? ఛత్రపతి. ఛత్రపతి శివాజీ. ఓకే. ఛత్రపతిలో ప్రభాస్ యాక్టింగ్ నచ్చిందా? చాలా నచ్చింది. లేకపోతే హీరోయిన్ అమ్మాయి నచ్చింది? ఏం లేదు. మరి హీరో అనగానే టక్కున ప్రభాస్ అని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభాస్తో చేసిన హీరోయిన్స్లో ఎవరు ఇష్టం? కాజల్. కాజల్ అంటే మీ ఇష్టమా, ఆయనకి బాగుందని మీకు ఇష్టమా? లేదు, మాకు ఇష్టమే. మీకు ఇష్టమా? ఓకే. ఓకే. ఎంతవరకు తయారవ్వాలి ఇది? ఇలా అంటే ఇది రింగ్ అంటే రోల్ కావాలి మేడం. ఇది రోల్ అయితే దించేయాలి. అసలు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటాం మేడం. వచ్చేసింది. ఇది వచ్చేసిందా? నెక్స్ట్ ఇది చల్లారాలి మేడం. చల్లారాలా? ఇందులోనే ఉంచుదామా, వేరే ప్లేట్లోకి తిద్దామా? ఇందులోనే ఉంచాలి మేడం. ఇందులో ఉంచితే తొందరగా చల్లగా అయిపోతుంది. రాజుగారు, ఇది చల్లారేలోపు ఇంకా మనం ఏం చేయొచ్చు? ఇది చల్లారేలోపు నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను మేడం. ఇది ఎట్లాగో టైం పడుతుందని అది చేసి తయారు చేసి పెట్టుకున్నా. సేమ్ ఇలాంటిదే. దీన్ని పక్క పెట్టేసి అది తీసేసుకున్నాం మేడం. ఓకే. దీంట్లోకి ఇప్పుడు ఈ బాదం
కాజు పిస్తా మొత్తం మిక్స్ వాటిని తయారు చేసి పెట్టుకునేది మేడం. మొత్తం మిక్స్ చేయాలి. ఓకే, 1 సెకండ్. బాదం, కాజు, పిస్తా అన్నీ కలిపి మిక్స్ చేసుకుని ఇలా పలుకుల్లా చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకోవాలి కదా ఇప్పుడు ఇవి? తీసుకోవాలి మేడం. దీంట్లో కొద్దిగా వేసుకోవాలి మేడం. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాజు ముద్దలో ఇవన్నీ కలుపుకోవాలి. తర్వాత కొన్ని మిల్క్ వేసుకోవాలి మేడం. మిల్క్ ఎందుకండి? అంటే ఇది గట్టిగా ఉంది కదా మేడం, లూజ్ కావడానికి. ఓకే, రోల్ కావాలి కదా, గట్టిగా అయితేనే మనం మిల్క్ వేసుకోవాలి. తర్వాత కలర్ వేసుకోవాలి మేడం. దీని లోపల కలర్ ఇప్పుడే వేసుకోవాలి. ఇదేంటి కలర్? కేసరి కలర్ మేడం ఇది. సో కేసరి కలర్ అంటే ఎల్లో లెమన్ కలర్. ఎల్లో కలర్లో వస్తుంది. ఎల్లో కలర్ వస్తుంది. సో ఇది సీతాఫల్ అంటే మొత్తం కాజు పౌడర్తోనే చేస్తున్నాం కాబట్టి చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎంత ఉంటుంది కేజీ? కిలో 700 మేడం. సో ఇలా రౌండ్స్ బాల్స్ చేసుకోవాలి చిన్నగా. ఒకే సైజులో చేసుకోవాలా? ఒకే సైజులోనే ఉండాలి మేడం. ఇప్పుడు తర్వాత ఇది కూడా కొద్దిగా వాటర్ మిల్క్ వేసుకొని కొద్దిగా లూజ్ చేసుకోవాలి మేడం. ఓకే, సో గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా పాలు వేసుకొని మనం లూజ్ చేస్తాం, అది మెత్తగా చేసుకుంటాం. ఇంకా ఇది కాచిన పాల మామూలు పాల అండి? కాచిన పాలు మేడం. కాచిన పాలు వాడాలి. ఇది దీనికి లూజ్ చేసి ఏం చేస్తారు? ఇవి కూడా రోల్స్ చిన్నగా వేయాలి మేడం. సో సేమ్ బాల్స్ లాగా చేసుకోవాలా? ఇది చిన్నగా రోల్ చేసుకోవాలి మేడం. అది ఓకే. డ్రై ఫ్రూట్స్ వేయనవసరం లేదా? దీనికి అవసరం లేదు మేడం. ఓకే, ఓన్లీ పాలతో కొంచెం లూజ్ చేసుకున్నాం అంతే. డ్రై ఫ్రూట్స్ వేయలేదు. ఇంకొక ముద్దలో చిన్న చిన్న బాల్స్ చేసాము. ఇది దేనికి? దీన్ని అతికించాలి మేడం. ఇంకా రాజుగారు, మీ ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు మేడం. బ్రదర్స్ మా అన్న, మా అక్కలు 2. మీ డాడీ ఏం చేస్తారు? వ్యవసాయం మేడం. ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, దీనికి అతికించాలి మేడం. ఇలా అతికించాలి. ఓకే. సీతాఫల్ ఎలా ఉంటుందో అలా పైన బొడిపల్లి వచ్చేలాగా చిన్నగా చుట్టుకున్న బాల్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసి పెద్ద బాల్స్ చేసుకున్నాం కదా, వాటికి అతికిస్తున్నారు. సో ఒక్కొక్కటి చేయడానికి మినిమం ఒక 2 మినిట్స్ అయినా పడుతుంది కదా? పడుతుంది. ఒక్కొక్క కొత్త వంటలు వచ్చినప్పుడల్లా కొత్త స్వీట్స్ కానీ కొత్త హాట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు నేర్చుకోవడానికి? ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇట్లా ఉంటుంది మేడం. ఇది ఇవ్వండి నాకు ఒకసారి. ఇవన్నీ అంటించిన తర్వాత ఒకసారి రోల్ చేశారు. మొత్తం చూడడానికి అయితే ఇప్పుడు సీతాఫల్ మీద కణితలు ఎలా ఉంటాయో అలా ఉంది, బట్ కలర్ లేదు. సీతాఫల్ కలర్ ఎలాగా మనకి? ఇప్పుడు ఆ గమ్ము తీసుకొని కలర్ కలిపేది. ఇది స్వీట్ గమ్మా? స్వీట్ గమ్ము. ఈ కలర్ గమ్ము లేక ఈ కలర్ కొద్దిగా వేసుకోవాలి మేడం. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇంకా కావాలా? ఇంకా కావాలి. వేయనా? వేయండి. చాలా. సో ఈ స్వీట్ గమ్ తినడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు? ఏం ప్రాబ్లం ఉండదు మేడం. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు సీతాఫల్ చేసినాం కదా, దానికి కలర్ అతికించాలి. గమ్ము ప్లస్ కలర్. ఓకే, అదేలాగా చూపిస్తాం మేడం. ఇలా అతికించాలి మేడం. ఇట్లా తయారవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది కొంచెం తడితడిగా అనిపిస్తుంది కదా? అంతే మేడం. అది ఆరే కొద్దీ దాన్ని వేరే వస్తుంది మేడం. ఆల్మోస్ట్ సీతాఫల్ లాగే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కాదు, యాజ్ ఇట్ ఈస్ సీతాఫల్ లాగానే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం లవంగం పెట్టాలి మేడం దానిపైన, ఫినిషింగ్ కోసం. అక్కడ తయారు చేసినట్టు ఉన్నాయి కదా. ఓకే మేడం, కాజు సీతాఫలం రెడీ అయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసేయండి మేడం. ఓకే. చాలా టేస్టీగా ఉన్నాయండి. కాజు సీతాఫల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కాజు సీతాఫల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాజు పొడి, పంచదార, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, స్వీట్ గమ్, పాలు, కేసరి కలర్, గ్రీన్ కలర్. కాజు సీతాఫల్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నీళ్లు వేసి పంచదార వేసి పాకం పెట్టుకోవాలి. అవి బుడగలు వచ్చే వరకు మరిగిన తర్వాత కాజు పొడి వేసి జిగురుగా వచ్చే వరకు కలయదిప్పి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అది చల్లారాక అందులో బాదం, పిస్తా, కాజు పలుకులు, కొంచెం పాలు, కేసరి కలర్ వేసి చిన్న సైజు లడ్డూల్లా చేసి పెట్టుకోవాలి. తర్వాత మిగతా కాజు ముద్దలో కొంత తీసుకొని కొన్ని పాలు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చుట్టి పెద్ద ఉండకి చుట్టూ అతికించుకోవాలి. తర్వాత స్వీట్ గమ్లో గ్రీన్ కలర్ కొన్ని నీళ్లు వేసి కలుపుకొని తయారు చేసుకున్న సీతాఫల్కి చుట్టూ పట్టించి పైన కాడల లవంగాన్ని గుచ్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి.
అంతే, ఎంతో రుచికరమైన కాజు సీతాఫల్ రెడీ. ఈరోజు మీ ఇంటి వంటలో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పే సలహా చూద్దాం. స్వాతి 24 సంవత్సరాలు బెంగళూరు నుంచి కాల్ చేశారు. రోజు రోజుకు నా జుట్టు ఎందుకో డ్రై అయిపోతుంది, దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నారు. అయితే డ్రై హెయిర్ అనేది హెరిడిటరీగా వస్తేనేమో వేరే విషయం, కానీ మధ్యలో మనకు గనక డ్రై హెయిర్ మొదలైందంటే ఖచ్చితంగా మనము హెయిర్ని సరిగా పట్టించుకోకపోవడమో, అంటే మనం సన్కి ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వడమో, లేకపోతే దుమ్ము గాలికి స్కూటర్స్లో బైక్స్లో వెళ్తూ ఉన్నప్పుడు తల మీద ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళడమో, లేకపోతే చాలామంది తరచూ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ హెన్నా పౌడర్స్ కానీ ఏదైనా హెయిర్ ప్యాక్స్ కానీ పెట్టుకోవాలనుకున్నప్పుడు నూనె పెట్టకుండా డైరెక్ట్గా జుట్టుకు అంటిస్తూ ఉంటారు. దానివల్ల ఈ పొడులు ఏం చేస్తాయంటే జుట్టులో ఉన్నటువంటి తేమను పీల్చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు నూనె పెట్టాకనే ఎలాంటి ప్యాక్ అయినా కూడా అప్లై చేయాలి. అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇలా కాకుండా ఒకవేళ మీకు హెయిర్ బాగా డ్రై అయిపోతుంది, ఆయిల్ పెట్టడం కుదరదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా కలబంద గుజ్జును అప్పుడప్పుడు తలకు పట్టిస్తూ ఉండండి. అదే కాకుండా అందరికీ తెలిసింది ఎగ్ వైట్ను కూడా మనము పట్టించవచ్చు. అయితే ప్రతిసారి తలస్నానం చేసే ముందు నూనె కనుక పట్టించి బాగా మసాజ్ చేసి కనుక మనము 1 గంట 2 గంటలు ఉంచుకొని తర్వాత తలస్నానం చేసినట్టయితే మనకు బయట ఉండే ఆ షాంపూస్ వల్ల వచ్చేటటువంటి అనారోగ్య కారకాలు ఏవైనా ఉంటే మన జుట్టులో ఉన్నటువంటి తేమను, మనకు న్యాచురల్ ఆయిల్స్ని కనుక కొన్ని షాంపూస్ తీసేస్తూ ఉంటాయి హార్ష్గా ఉన్నటువంటివి. ఈ ఆయిల్ పెట్టి చేయడం వల్ల మనకు ఆయిల్ మీదనే షాంపూ యాక్షన్ ఉండడం మూలాన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా డ్రైనెస్ని తగ్గించే అవకాశం ఉంది. అయితే ఈ అమ్మాయి వయసు చిన్నది కాబట్టి ఇలాంటివన్నీ ఉపయోగించుకోవచ్చు, కానీ కొన్నిసార్లు పెద్ద వయసు వాళ్ళలో కూడా ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము. ఇలాంటివి మనము సడన్గా ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి తీరుతుంది. కాబట్టి ఒకసారి డాక్టర్ చెకప్ చేసుకోవడంలో ఎలాంటి నష్టము లేదు. ఇలాంటి సమస్యలతో మీరు ఎవరైనా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మీ ఇంటి వంట ద్వారా మీకు ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది. మా ఫోన్ నంబర్ 040233375531. చూసారు కదండి, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు చెప్పిన సలహా. ఇప్పుడు వంటలోకి వెళదాం. రాజుగారు, మీరు చేసిన కాజు సీతాఫల్ చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ ఐటమ్. మరి నెక్స్ట్ ఐటమ్ స్వీటా హాటా? స్వీటే మేడం. ఆ స్వీట్ పేరేంటి? మలాయ్ రోల్స్ మేడం. చేద్దాము మలై రోల్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే మేడం. పాలు, కొబ్బరి, చక్కెర, నెయ్యి, కిస్మిస్, ఇలాచి పొడి, కాజు, బాదం, పిస్తా పలుకులు, గ్రీన్ కలర్, కేసరి కలర్. వంట మొదలు పెడదామా? ఓకే మేడం. ఇప్పుడు ఈ బౌవాన్ని పెట్టాలి మేడం. ఓకే. 1 లీటర్ మిల్క్ తీసుకోవాలి. సో స్టవ్ వెలిగించి పెద్ద బాండి పెట్టి అందులో 1 లీటర్ మిల్క్ వేసాము. సో మలై రోల్స్ అనగానే ఫస్ట్ మనం పాలు తీసుకోవాలి డెఫినెట్గా. దాంతో కవర్ చేసుకోవాలి. 50 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి మేడం. ఇందులోనేనా? ఇందులోనే వేసుకోవాలి. ఓకే. సో 1 లీటర్ పాలు చాలాసేపు మరగాలేమో కదా, ఎంత టైం పడుతుంది? ఒక 10 మినిట్స్ పడుతుంది మేడం. కోవా తయారవ్వాలి అంటే 1 లీటర్ పాలు 10 మినిట్స్ పాటు ఉడికితే మనకి కోవా తయారవుతుంది. హైలో పెట్టండి. సో ఇలా మనకి మొత్తం దగ్గరికి వచ్చి కోవలా కావాలా? కోవాలి. ఇట్లా అయిపోతుంది మేడం మొత్తం. అవుతుంది. తర్వాత ఏం చేయాలి? దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మేడం, కలర్ రావడానికి. కొద్దిగా బాగా కోవలా వచ్చిన తర్వాత కలర్ కోసం మనం నెయ్యి వేసాము. తర్వాత ఉండే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మేడం. వేసేద్దామా? ఇది కాజు, బాదం, పిస్తా మిక్స్ చేశారు. ఈ పలుకులు మనం ఇందులో వేసుకోవాలి. సో తర్వాత కలర్ రావాలంటే కొద్దిసేపు కలపాలి. ఇంకొంచెం గట్టిగా అవ్వాలి. ఇప్పుడు మనం చూస్తే కొంచెం లిక్విడ్ కనిపిస్తుంది అందులో, ఇంకా గట్టిగా అవ్వాలి. మరి చాలా స్వీట్స్ చేస్తూ ఉంటారు కదా, రోజుకి ఒక వెరైటీ, లేకపోతే పండగ వస్తే పండగ స్పెషల్స్. మరి మీకు ఏ స్వీట్ అంటే చాలా ఇష్టం? మాకంటే కోవా పూరి అంటే ఇష్టం మేడం. కోవా పూరి అని. పూరి? కోవాతో పూరి చేస్తారా? కోవాతో పూరి. సో అదొక వెరైటీ. మరి ప్రభాస్ కనిపిస్తే ఇస్తారా? చాలా చేసిస్తాను. చాలా చేసిస్తారా? తనకేమి ఇష్టం? తన ఇష్టం కదా, మరి మీకు కనుక్కొని చేసిస్తాం మేడం.
కనుక్కొని చేస్తారు. ఓకే మేడం, ఇది తయారైపోయింది. ఇప్పుడు మరి నా కోసం అయితే ఏమి ఇస్తారు? మీరు ఏది అడిగితే అది ఇస్తాం మేడం. తయారైపోయిందా? ఓకే, తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకుంటాం. స్టవ్ చేసాం కదా, తీసుకోవచ్చు ఇంకా బయటది. తీసుకోవచ్చు మేడం. కోవా రెడీ అయిన తర్వాత మనం వెంటనే నెయ్యి వేసుకున్నాము. తర్వాత బాదాం, కాజు, పిస్తా అన్ని కలిపిన పలుకులు కూడా వేసాము. ఇలా తీసుకోవాలి మేడం. మరి ట్రేలోకి తీసేసుకున్నాం కదా కోవా కూడా. దీన్ని తీసేసి దాన్ని కోవా తీసుకోవాలి మేడం. ఇక్కడ ఉన్న కోవా తీసుకోవాలి మేడం. ఇక్కడ ఉన్న కొబ్బరి తీసుకోవాలి. ఇదేంటి కోవా? ఫస్ట్ కోవా వైట్ కొట్టుకోవాలి మేడం, అది కలర్ రావాలి. ఓకే, ఇది లేట్ అవుతుంది, ముందు ఇది కోవా ఫస్ట్ కొట్టు పెట్టుకునేది. సో ఇందాక చేసిన ప్రాసెస్ లాగే నార్మల్గా ఓన్లీ పాలు మాత్రం కోవా తీసి పెట్టుకున్నారు. తర్వాత కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి కదా, ఎండు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి కలుపుతున్నారు. ఎండు కొబ్బరి పొడి తర్వాత ఇలాచి పొడి వేయండి. సరిపోతుందా? సరిపోతుంది. తర్వాత కొద్దిగా నెయ్యి ఇవ్వండి మేడం. సో ఇందులో కంపల్సరీ మనం కొబ్బరి పొడి యాడ్ చేయాలా? ఖచ్చితంగా చేయాలి మేడం. కోవాలు అలా కొబ్బరి పలుకులు అలా తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇది ఇలా రోల్ లాగా చేసుకుని బాల్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అది చేసి పెట్టుకునేది దీంట్లోకి కొద్దిగా హోల్స్ వేసి ఇట్లా హోల్ చేసి దీంట్లోకి ఇట్లా పెట్టేసేయాలి మేడం. ఇలా కొబ్బరి పొడి వేసి నెయ్యి వేసి ఎలాచి వేసి కలుపుకున్నాం కదా, అది రోల్స్ లాగా చేసుకుని అందులో మధ్యలో ముందు తయారు చేసి పెట్టుకున్నాం కదా కాజు, బాదం, పిస్తా వేసి మొత్తం కవర్ చేసేయాలి. లోపల పెట్టి చిన్న చిన్న రోల్స్ కదా, చిన్న చిన్న రోల్స్. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఈ స్వీట్ ఐటమ్ అంతా మా బాబాయ్ దగ్గర. అంతా మీ బాబాయ్ దగ్గరే. ఓకే, సో ఇంకేం నేర్చుకున్నారు వంటలు కాకుండా, ఈ స్వీట్స్ కాకుండా బాబాయ్ గారి దగ్గర? స్వీట్స్ ఎక్కువ నేర్చుకున్నాం మేడం. సో ఇలా మళ్ళీ మనం రోల్స్ చేసుకోవాలా? అవును మేడం. తర్వాత సిల్వర్ అతికించాలి దీనికి. సో సిల్వర్ అంటే ఎలా వస్తుంది? ఇట్లా ఇలా వస్తుంది. ఫస్ట్ ఇలా పేపర్ వచ్చి దాని మీద సిల్వర్ ఫాయిల్ వస్తుంది కదా. సో ఇది మంచిదేనా? మంచిది, తినొచ్చు, ఏం కాదు. మనం తయారు చేసుకున్నాం కదా ముందుగానే, ఆ ప్లేట్ ఇవ్వండి మేడం. మీరు ఆల్రెడీ తయారు చేసి పెట్టారు. ఓకే మేడం. మలాయ్ రోల్స్ రెడీ మేడం. టేస్ట్ చేయండి మేడం ఎట్లా. చాలా టేస్టీగా ఉందండి. మలై రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. మలై రోల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు, పంచదార, ఎండు కొబ్బరి పొడి, కిస్మిస్, నెయ్యి, యాలకుల పొడి. మలై రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పాలు, పంచదార వేసి బాగా కలుపుతూ మరిగించాలి. అవి ముద్దగా మరిగాక కొంచెం నెయ్యి, కాజు, బాదాం, పిస్తా పలుకులు వేసి లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ట్రేలోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కోవాలో ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి ముద్దల్లా చేసుకొని మధ్యలో ముందు చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో చేసుకున్న కోవా స్టఫ్ చేసి రోల్లా చుట్టుకోవాలి. తరువాత చుట్టూ సిల్వర్ పేపర్ అంటించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన మలై రోల్ రెడీ. రాజుగారు, ఈరోజు మా మీ ఇంటి వంట వ్యూవర్స్ కోసం 2 మంచి స్వీట్ ఐటమ్స్ని చూపించారు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఈరోజు మన మీ ఇంటి వంటలో జి హరీష్ రెడ్డి స్వీట్ హౌస్ నుంచి 2 వెరైటీ స్వీట్స్ చూసారు కదా. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత విశాఖపట్నం గాజువాకలో ఉంటున్న కే స్వాతి గారు మీరు రాసి పంపిన టోమ్కా పాక్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. మరో 2 కొత్త రుచులతో రేపటి మీ ఇంటి వంటలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ హాసిని. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.